మన ప్రభు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు నామను బట్టి ఎపిస్టల్ రాసిన రాసిన పత్రికను అపోస్తలుడగు పౌలు రాయబడ్డ ఎపిస్టల్ రాసిన పత్రికను మనము కొద్ది మాటలు మనము ధ్యానిద్దాం. ఆ పత్రికను మనం తెలుసుకుంటాం వల్ల పత్రికలో ఎలా అడుగు పెట్టాలో తెలుస్తుంది. మనకు ముందు మార్గం తెలిస్తేనే కదా ఎక్కడ కానీ వెళ్ళటానికి. అలాగే ఈ పత్రికలన్నీ కూడా మొదటి నుంచి కొన్ని అధ్యాయాలు ఉపదేశము, తర్వాత అధ్యాయాలు మనం పాటించవచ్చినవి అపోస్తలుడైన పౌలు గారు ఆ శైలిలో రాయబడ్డ పత్రికలు ఇవి. అంటే ఉపదేశం అంటే ఇది స్థితి, ఇదిగో దేవుడు ఇలాగా మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని ఇలాగా ఆయన ప్రేమ చేత మనల్ని ఇలాగా ఉంచాడు. కాబట్టి మనము ఈ విలువైన మాటలను తెలుసుకుంటానికి ఎక్కువ ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడే ఒక విధమైన దేవుని యొక్క కృపను మనం తెలుసుకునే వారుగా ఉంటాం. అసలు ఈ మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం, మూడో అధ్యాయము ఉపదేశం అంటే ఇది స్థితి. మీరు మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మనోనేత్రం వెలిగింపబడు. మనోనేత్రం అంటే ఆత్మకు నేత్రాలు ఉంటాయా? ఆత్మ వెలిగింపబడ్డదా? మనల్ని వెలిగించారా యేసుప్రభు గారు అంటే అవును, మనల్ని వెలిగించాడే. మనము ఆయన వెలుగు ద్వారా, ఆయన నమ్ముకుంటం ద్వారా, ఆయన విశ్వసించటం ద్వారా, ఆ రక్షణ అనే కృప మనం తెలుసుకుంటాం ద్వారా వెలిగింపబడ్డాం. అదే మొదటి అధ్యాయము, ఒకటో అధ్యాయము, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం ఇదంతా కూడా ఉపదేశం. ఇది పరిస్థితి. మీరు కంపల్సరీ ఇవి నెరవేర్చుకోవాలి, ఇవి మీరు తెలుసుకోవాలి, ఇవి మీరు పాటించాలి అన్నది ఈ మొదటి అధ్యాయము, రెండో అధ్యాయము, మూడో అధ్యాయం లాస్ట్ వచనములో ప్రార్థన ఉంటుంది. మొదటి అధ్యాయం ఏమో విమోచన కొరకైన స్తోత్రాలు, స్తుతులు చెల్లించడం ఉంటుంది. రెండో అధ్యాయంలో ఏమో క్రైస్తవ యొక్క స్థితి ఇలా ఉంటుంది. మూడో అధ్యాయములో మయాన్ని 14వ వచనం కాడి నుంచి ప్రార్థన స్టార్ట్ అవుతుంది. ప్రార్థన స్టార్ట్ అవుతుంది. 4వ అధ్యాయం కాడి నుంచి మనం పాటించుకోవచ్చిన అంశం గురించి ఇంకా కటాకటగా అలా నుంచినే ఆయన అపోస్తలుడైన పౌలు గారు ప్రకటిస్తున్నట్లు, రాస్తున్నట్లు మనకి తెలుస్తుంది. కానీ ఎఫెసు పట్టణస్థులందరూ కూడా భయంకరమైన విగ్రహారాధకులు. ఇందులో అన్యజనుల్లోనూ నుంచి ప్రభులోకి వచ్చిన వారు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. ఇద్దరు కోసం కూడా రాయబడ్డది. రాయబడ్డ కాలం దాదాపు క్రీస్తు శకము 60లో రోమా నుండి ఖైదీగా ఉన్నప్పుడు రాస్తున్న ఎఫెసులు వాళ్ళు పట్టణస్థులకు రాస్తున్న ఈ పత్రికగా మనము గమనించవచ్చు. అసలు ఈ పత్రిక గురించి ముఖ్యాంశాలు ఏంటంటే మరొకసారి మీకు చెప్తున్నాను. 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు చేసిన ఆ పరిపూర్ణమైన మాటలు, ఆ పరిపూర్ణమైన త్యాగం, ఆయన పరిపూర్ణమైన విలువైన మాటలు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళ ప్రయోజనం ఏంటి, అసలు ఎందుకు ఎపిస్తలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం, మూడో అధ్యాయము ఎందుకు నేను చెప్తున్నానంటే అసలు మనం ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు అర్థమవుతుంది. ఎలా చదివితే అంటే ఇప్పుడు అపవాదం ఏం చేస్తాడు, డైరెక్టర్గా ఒక్కొక్కరు 3వ అధ్యాయం నుంచి చదువుతారు, 2వ అధ్యాయం నుంచి చదువుతారు, ఒక్కొక్కరికి 1వ అధ్యాయం అంటే ఇష్టం ఉంటుంది. అలా ఇష్టాలను బట్టి కాదు మనం చదవచ్చింది. ప్రభు ఇష్టాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం చదవాలి. చదివి ఇంకొకరికి నువ్వు సువార్త చెప్పేవారుగా ఉండాలి, నీ కుటుంబాన్ని కాపాడుకునే వారుగా ఉండాలి, నువ్వే కాపాడబడతావు. చదివి మారు మనసు పొంది రక్షింపబడటం వల్ల, నువ్వు మారు మనసు పొందటం వల్ల, నీ దేహము ప్రభుకి అప్పచెప్పటం వల్ల నీ దేహములో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యపరచటం వల్ల రక్షింపబడతావు నువ్వు. 99 మంది మారు మనసు అక్కర్లేని వ్యక్తులు నాకు వద్దు, కానీ
మారు మనస్సు పొందిన ఒక్క పాపి నిమిత్తం నేను పరిగెడుతున్నట్టున్నారు ప్రభు. అసలు మొదటి అధ్యాయము, 2 అధ్యాయం, 3 అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు మీరు గమనించినట్లయితే ఆయన ఉపదేశిస్తున్నాడు, ఇదిగో ఇలా జరిగింది. ప్రభుని మీకోసం వాగ్దానం చేయబడిన ఆత్మను ముద్రించేశారు, మీకు చంచి కరువుగా పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చేసాడు, ఇప్పుడు మీరు వెలిగింపబడ్డారు, దేవుని యొక్క వాక్యం చేత వెలిగింపబడ్డారు, దేవుని యొక్క వాక్యం చేత మీరు రక్షణ కలిగి నిరీక్షణతో ఎదురు చూడాలి, దేవుని మీదే మన దృష్టి ఉంచాలన్నది కటకటగా మనకు అపొస్తలుడైన పౌలు గారు అక్కడ తెలియపరుస్తున్నారు. అసలు ఈ ఈ చెప్పిన ఈ మాటలు మనం ఎలా గమనించాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలాగ ఆయన ఆరాధించాలి, ఎలాగ ఆయన స్తుతించాలి, ఎలాగ ఆయన గణపరచాలి అన్నది చాలా ముఖ్యమైన ఈ మాటలు నేను ముందుగా తెలియపరుస్తున్నాను. ఇంకా నేరుగా ఒకసారి పత్రికకి వెళ్ళి చూసుకుని ముగించుకుందాం. మొదటి అధ్యాయము, 2 అధ్యాయము, 3 అధ్యాయము ఏం తెలియపరుస్తుంది అంటే, మొదటి అధ్యాయం ఏమో వెలిగింపబడుట అనేది చూపిస్తుంది, 2 అధ్యాయం ఏమో ఆయన కట్టిన కట్టడం గురించి చూపిస్తుంది, 3 అధ్యాయం ఏమో ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన గురించి మనకు చూపిస్తుంది. మొదటి అధ్యాయం ఏం చెప్పాను, ఆత్మను మనకు అనుగ్రహింపబడి ముద్రింపబడ్డ విషయం, మనం వెలిగింపబడిన అన్న విషయాన్ని మనం చూసాం. ఎలాగుంటుందంటే మొదటి అధ్యాయము 17-19 వచనాలు వాక్యాలు చూసినట్లయితే, మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణెట్టుతో. ఎవరు పిలిచారు? తండ్రి పిలిచాడు, వెలుగులకు పిలుచుకున్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు కదా. నేను లోకమునకు వెలుగై ఉన్నానంటే యోహాను సువార్త 8:12 అధ్యాయంలో అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, కుమారుడు వెలుగై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వెలుగై ఉన్నాడు. దేవుడు నిత్యత్వములో ఉన్నాడు, కుమారుడు నిత్యత్వములో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నిత్యత్వములో ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు ఏకమై దేవుడై ఉన్నారు. ఆయన నామాన్ని మనం గణపరచువారంగా ఉండాలి. అర్థమవుతుందా? అట్లా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. తర్వాత 2 అధ్యాయం గురించి ఏమిటి ఇక్కడ మనం చూడాలంటే, 2 అధ్యాయం ఏం తెలియపరుస్తుందంటే 20 వచనం ఏమంటారంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. రాయి వేసింది ఆయనే. మీరు తండ్రి యొద్ద నుంచి పంపే పరిశుద్ధాత్మ వరకు కూడా మీరు ఎక్కడికి కదలకండి, యెరూషలేములో ఉండండి అంటే, పునాది మొట్టమొదట యెరూషలేము అపోస్తులు ఒకేసారి పరిశుద్ధాత్ముడు వాళ్ళకు వచ్చి భాషలతో మాట్లాడి, వాక్శక్తితో అనేకమైన భాషలతో మాట్లాడి సంఘం స్థాపింపబడబడ్డది. ప్రార్థన స్టార్ట్ అయింది తండ్రి అయిన దేవునికి. 21 వచనం, 2 అధ్యాయం ఎపిసల పత్రిక 21 వచనం 22 చదువుతున్నాను. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి, ఆయనలో అంటే క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. క్రీస్తులో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండటకు కట్టబడి ఉన్నారు. ఆయనలో అని ఇక్కడ ఉంది, కానీ క్రీస్తులో మీరు కూడా పరిశుద్ధాత్మ మూలంగా దేవునికి నివాసన స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాసన స్థలం అయిపోయింది. నివాసనం తండ్రి అయిన దేవుడు మనలోకి వచ్చేసాడంట. 3 అధ్యాయం ఏం తెలియపరచబడుతుంది? 14 వచనము, ఏ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన పరిశుద్ధాత్మ వల్ల బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యమని చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణ యందు పరిపూర్ణగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టు అని 3 అధ్యాయం తెలుపండి. ఇదేంటంత ఉపదేశం, ఇది సంగతి. 4 అధ్యాయం కానించి మీరు రావాలి, మనం పాటించవచ్చింది 4 అధ్యాయంలో చెప్తున్నారు ఆయన. కాబట్టి అంటే మొదటి అధ్యాయం చదువుకోవాలి, వెలుగు ఎలాగో పొందాము. 2 అధ్యాయం చదువుకోవాలి, క్రీస్తు ప్రభువారు ఎలాగ కట్టడం, ఆ ముఖ్యమైన రాయి తండ్రి అయిన దేవుళ్ళు తీసుకెళ్ళటం, పరిశుద్ధాత్మలో మనకి బాప్తిస్మం ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం.
3వ అధ్యాయంలో ప్రార్థన యొక్క విజ్ఞాపన శక్తి, అంతరంగ పురుషుడు యందు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఎలా బలం కలిగి ఉండాలో, క్రీస్తు మన హృదయంలో ఎలా విశ్వసించాలో 3వ అధ్యాయం లాస్ట్లో తెలుసుకున్నాం. 4వ అధ్యాయం వచ్చినప్పటికీ కాబట్టి మీరు సమాధానము బంధము చేత పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎంతో శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ స్వాత్మికతము నడుచుకొనవలని ప్రభువును బట్టి ఖైదునైన మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ వస్తున్నానండి, శరీరం ఒకటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారం పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రిన దేవుడు ఒక్కడే, ఆయన అందరి పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. బహుళత్వమును గురించి తెలియపరుస్తుంది. 4వ అధ్యాయం మనం పాటించవచ్చింది. 5వ అధ్యాయం ఏంటి? కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలుగా నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసంగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగా బలిగా అర్పించుకును, అలాగని మీరు ప్రేమ కలిగి నడుచుకునండి. 6వ అధ్యాయం 1వ వచనం ఏంటి? మనం పాటించవచ్చినవి. మొదటి 3 అధ్యాయములు ఇది సంగతి. 4, 5, 6 అధ్యాయాలు ఏంటి? మనం పాటించవచ్చింది. ప్రభులు ఎలా కొనసాగాలి, ఆయన ఆత్మయందు ఎలా బలపరచబడాలి, ఆయన ఆత్మయందు మనం దేవునికి ఎలా మహిమకరంగా ఉండాలన్నది ఈ ఎఫెసు పట్టణస్థులకి అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ, అప్పుడున్న ఎఫెసు పట్టణస్థులు మారు మనసు పొంది ఇంతగా నేర్చుకున్న వాక్యాన్ని ఈ రోజున మనం చదువుకుని మనం కూడా మారు మనసు పొంది దేవుని మహిమపరచాలన్నదే ఈ ఆశను బట్టి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయుడై ఇదే ధర్మము, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని క్షమించండి సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. మొదటి 3 అధ్యాయాలు ఏంటి? ఉపదేశం. 4, 5, 6 అధ్యాయాలు ఏంటి? మనము పాటించవచ్చినది క్రీస్తులో నిలకడగా ఉండి, ప్రభులో నిలకడగా ఉండి, తండ్రి అయిన దేవునిలో నిలకడగా ఉండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ప్రభులో యొక్క కార్యాన్ని బలభృతపరుచుకుంటకు ప్రేమ కలిగి సత్యము చెప్పువారుగా మనం అందరం ఉండాలని, ఎదగాలని ప్రభు యొక్క మాటలు ఇంతతో ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పట్టణస్థుడికి అర్థమైన ఆ అపొస్తలుడైన పౌలు గారు ఆనాటి కాలంలో అర్థపరచడానికి ఈ లేఖ రాసి ఇప్పటికీ కూడా మనకి సజీవమైన వాక్యం ఉపయోగపడుతుంది, నిన్ను వెలిగింపబడుతుంది, నీ కుటుంబాన్ని వెలిగిస్తూ మనమందరం ప్రభులో ఎత్తబడి వారుగా ఉండాలని మరొకసారి ఈ మాటలు చెప్తూ ఈ మాటల యొక్క సారాంశం మనమంతా నేర్చుకున్నాం. మొదటి 2, 3 అధ్యాయాలు ఏంటంటే ఉపదేశము, ఇది సంగతి. తర్వాత 4, 5, 6 అధ్యాయాలు ఏం తెలియపరుస్తుందంటే మనం పాటించవచ్చిన విషయాలు, మన ప్రభులో కొనసాగించవచ్చిన ప్రాముఖ్యమైన ఆయన విలువైన మాటలు మనం నేర్చుకోవాలి. ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారిలో ద్వారా మీ అందరూ విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని కాచి కాపాడునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నాకు ఇంతవరకు ప్రభు మీ వాక్యాన్ని చెప్పి అర్హతనిచ్చావు. ఇంకా వింటున్న వీళ్ళకి కూడా తండ్రి మంచి ఆరోగ్యాన్ని, అలాగే బలపరచబడి వీళ్ళు మీ వాక్యాన్ని నేర్చుకుని సత్యములు నడిచేలాగా కృప వాళ్ళందరికీ కూడా దయచేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఇంకా బలపరుస్తామని, నీ వాక్యములు ఎదిగే సమర్థతను దయచేస్తాను. యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాను నా ప్రభుత్వం. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.